ఎందుకంటే ఎక్కడికక్కడ కాలువల్లో కానీ ఎక్కడ చెరువుల్లో కానీ మట్టి తవ్వేకాల్లో కూడా ఎందుకు అడ్డుకుంటారు అంటే అది గ్రావిటేషన్ పవర్ తగ్గిపోయి పొలాలకు నీరు వెళ్ళడం తగ్గిపోతుంది కాబట్టి అక్కడ అక్రమ మట్టి తవ్వకాలను అడ్డుకోవడం జరుగుతుంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదా అంటే ఒక పక్కని ఇవన్నీ కూడా కేసులు ఉన్నాయి దీని మీద. ఈ ప్రాజెక్ట్ ఏమో కంప్లీట్ కావడం లేదు, ముందుకెళ్ళడానికి అవకాశం లేదు. కానీ ఈయన టెండర్లో పిలిచేసినట్టుగాను అది ఆ వేల కోట్ల రూపాయల్లో చూపించడం జరిగింది. కానీ ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారే అధికారంలో ఉన్నారు 2020లో ఈ విషయం జరిగిన తర్వాత ఆయన 4 సంవత్సరాలు కూడా అధికారంలో ఉన్నారు కదా, కానీ ఎందుకు పూర్తి చేయలేకపోయారు అంటే ఇప్పుడే కదా సార్ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు హయాంలో కూడా అక్కడ ముఖ్యమంత్రులే పనిచేశారు. కాకపోతే సీమ పేరుతో వీళ్ళు చేస్తున్నటువంటి ఎలాంటి రాజకీయాలు నిజంగా రాయలసీమ ప్రజల మీద వీళ్ళకి ప్రేమ వాత్సల్యం ఉంటే ఈ ప్రాజెక్టులు అనేవి ఇప్పుడో పూర్తయ్యేవి. కానీ చంద్రబాబు నాయుడు గారు హయాంలో జరిగినటువంటి ప్రాజెక్టులను కూడా మనం చూసుకోవచ్చు సార్. 2014 నుంచి 19 మధ్య పెండింగ్ ప్రాజెక్టులకి ఎలా ఊపిరి పోసారన్నది అంద్రినీవా, గాలేరు, నగరి, తెలుగు గంగ, వెలుగొండ, రాయలసీమ ఎత్తుపోతల పథకాల దగ్గర నుంచి చూసుకుంటే ఎన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులు కంప్లీట్ చేశారు అన్నది కూడా, ఎన్ని ప్రాజెక్టులు కంప్లీట్ చేశారు అంటే రిజర్వాయర్లు కూడా ఎలాగా అక్కడ నిర్మించారు అన్నది కూడా క్లియర్ గా ప్రజలందరికీ తెలుసు. మీకు వైసీపీ నాయకులకి ఎవరికైనా డౌట్ ఉంటే కనుక మీరు వెళ్ళి చూడొచ్చు. ఆల్రెడీ పబ్లిక్ లోనే ఏ ప్రాజెక్టులు కంప్లీట్ చేశారన్నది కూడా ఒక లిస్ట్ పెట్టడం జరిగింది టీడీపీ పార్టీ హ్యాండిల్లో కూడా. కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ మీద ప్రత్యేకించి ప్రేమ పుట్టుకొచ్చేసింది సార్. ఎందుకు అంటే అక్కడ రాయలసీమ అనేది అక్కడ ఆయన రాజధానిగా కూడా పనికిరాదని ఆయనే చెప్తాడు. అక్కడ ఎత్తుపోతల పథకానికి, రాయలసీమ ఎత్తుపోతల పథకాన్ని కంప్లీట్ చేయడు. 5 ఏళ్ళు అధికారంలో ఉన్న ఆ ప్రాజెక్ట్ ని కంప్లీట్ చేసేటువంటి పరిస్థితి లేదు. కానీ ఇవాళ కూటమి ప్రభుత్వం మీద బురదేస్తూ ఉన్నారు. బురదేసిన ప్రతిసారి అంటే ప్రజలకు తెలుసు అక్కడ ఉన్నటువంటి రిజర్వాయర్లు కానీ అక్కడ ఉన్నటువంటి ప్రతి ప్రాజెక్టు కూడా చంద్రబాబు నాయుడు గారు హయాంలో ఎలా జీవం పోసారన్నది అక్కడ రాయలసీమకి వాసులకి తెలుసు. కానీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాయలసీమ ఎత్తుపోతల పథకాన్నే భూతద్దంలో చూపిస్తూ ఇవాళ కూటమి ప్రభుత్వం మీద బురదేస్తూ ఉన్నారు. అంటే ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే జగన్మోహన్ రెడ్డి గారికి పేరు వచ్చేస్తుంది, లేకపోతే ఇందాక జగన్మోహన్ రెడ్డి గారి జగన్మోహన్ రెడ్డి గారు బయట కూడా విన్నాం కదా. సో ఇవన్నీ కూడా ఉన్నాయి. అంటే ఏం జరిగింది ఏంటి అనేది అంటే ఒక పని స్టార్ట్ చేసేటప్పుడు దానికి అనుమతులు తీసుకోవాలి. ఇప్పుడు బనకచర్ల ఉంది. సో బనకచర్లకు సంబంధించి స్టార్ట్ చేసేవచ్చు. ఏమైతే స్టార్ట్ చేసి డిపిఆర్ కూడా మనం రద్దు చేశారు కదా. డిపిఆర్ ఇచ్చినటువంటి నోటిఫికేషన్, టెండర్ నోటిఫికేషన్ కూడా రద్దు చేసినటువంటి పరిస్థితి అనమాట. అంటే భవిష్యత్తులో జరిగేటువంటి అంశాలను కూడా కొంచెం దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి